నారాయణపేట జిల్లాలో సర్పంచ్ ఎన్నికల వేళ క్షుద్ర పూజల కలకలం రేపాయి. మక్తల్ మండలం కచ్వార్ గ్రామంలో బీజేపీ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి వెంకటమ్మ ఇంటి ముందు తెల్ల ఆవాలు అక్కలు చెల్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. మా వరకు వస్తలేరు, బయట చెప్తున్నారు. మా దగ్గర ఏం చెప్పలేరు, బయట పోయాలి. ఎవడేం బాగుపడేటోడు లేడు. రేపు గెలిస్తే కూడా ఊరినే తగ్గుతాడు. ఇక 100% ఎవడెక్క మాట్లాడి నిమ్మకాయలు పెడుతున్నారు, అన్ని మంట పెట్టిండ్రు. నేను పోయేటప్పుడు చూసిన మంట పెట్టిండ్రు. నేను వాసన సెంటు వాసన నాటకాలు ఇంటి మీద కురికొస్తుంది. ఎవరు లేరు, ఏం చేస్తలేని నాటకాలు. అతి దూరంగా వేరే వేరే విద్యాలతో ఉన్నదికి కథ అయింది. ఇది ఓట్లు నిలబడమన్నారు. యంత్రాలు చేసి నిలబడ్డాం. నేను 11 గంటల టైంలో సర్పంచ్ అశోక్ నిలబడు. మొత్తం పోలింగ్ ముందు వరకు రాత్రి కనిపించింది. మంట పెట్టిండ్రు. నేను పోయేటప్పుడు చూసిన మంట పెట్టిండ్రు. నేను నాటకాలు ఇంటి మీద కురికొస్తుంది. ఎవరు లేరు, ఏం చేస్తలేని నాటకాలు. ఏం చేయాలి.
ఆనాడు కాదు ఏం చేస్తా చేయలేదు నేను పోతా జైలుకి. వస్తున్నా స్లో మోషన్ గ్రామం మాది. ఇక్కడ వచ్చేసి మేము టీఆర్ఎస్ బీజేపీ తర్వాత ఇద్దరం మిత్రపక్షంలో మా అభ్యర్థి నిలబెట్టిన వెంకటమ్మ గారిని మేము ఏదైనా సామరస్యకంగా ప్రజా తీర్పు మేరకు ఊర్లలో ఆల్రెడీ తిరిగి ప్రచారం అనేది జరుగుతుంది. నిన్న రాత్రి గుణంగా అందరం జరిగినాము. అయితే మా మీద ఎక్సున్న ఆకారం ఎవరైతే ఉన్నారో అవతల కాంగ్రెస్ వ్యక్తి వచ్చేసి ఇక్కడ మా ఇంటి ముందర దగ్గర తెల్ల ఆవాలు మొలకెత్తినవి, అవి ఇసుక, దాని తర్వాత దానిలో ఒకటి మామూలుగా చనిపోయిన వ్యక్తుల మీద చల్లే స్ప్రే బాటిల్, అది దాని స్మెల్ వస్తుంది. మీరు కూడా మీడియా వాళ్ళు చూసండి. అది ఇక్కడ చల్లడం జరిగింది. మేము ఏమంటున్నామంటే ఏదైనా ప్రజా తీర్పు మేరకు చూసుకోవాలి తప్పితే ఈ విధంగా చేసి ఈ విధంగా లొంగబాటు కాదు. ఇదంతా చేయడం ఏంటంటే మా ఫ్యామిలీకి ఇతర తర్వాత రేపు ఏం జరిగినా కానీ మా ఫ్యామిలీ పూర్తిగా బాధ్యత వాళ్ళే ఉండాలి. ఏమన్నా ప్రజా తీర్పు మేరకే ఉండాలి. ఇక్కడనే కాదు, ఎవరైతే మేము ఎక్కడైతే తిరుగుతున్నామో ఆ వ్యక్తుల మీద మొత్తం జరుగుతుంది. రాత్రి 11 నుంచి 12 గంటల ప్రాంతంలో ఇది జరిగింది. ఇక్కడ మా ఇంటి ముందర ఆల్రెడీ జరిగింది. ఇక్కడ నుంచి ముందర ఒక మా ఇంటికి 100 మీటర్ల డిస్టెన్స్ లో అక్కడ కూడా జరిగింది. స్కూల్ పోలింగ్ బూత్ దగ్గరికి ఎక్కడ వెళ్తున్నామో ఆ బాటకు ఎదురుగానే వేసింది అనమాట. అంటే ఆ దాన్ని దాటి వెళ్ళాలి మనం. యాక్చువల్గా మీరు కూడా అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. ఇది ప్రజా తీర్పు 5 సంవత్సరాలు ఉండొచ్చు. అది సామరస్యకంగా ఈ విధంగా ఒకరికి చేసుకొని ఈ విధంగా చేసుకోవద్దు. రేపు ఏం జరిగినా మా ఫ్యామిలీకి మాకు కానీ ఏమైనా జరిగినా కానీ పూర్తి బాధ్యత వాళ్ళదే వహించాలి. ఈ రోజు ఇంత చదువుతున్న కాలంలో కూడా వాళ్ళు ఇంకా మూఢనమ్మకాలు అనేది కరెక్ట్ అనేది కాదని మేము చెప్తున్నాం. అది రైట్.